ఒడిశా రాష్ట్రం నుంచి హైదరాబాద్కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి మీడియా సమావేశంలో పలు వివరాలను వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లాకు చెందిన 5 సభ్యుల ముఠా హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో పెట్రోలింగ్ చేపట్టిన పోలీసులకు ఈ ముఠా దొరికినట్లు వెల్లడించారు. గంజాయి అమ్మిన ముఠా సభ్యుడు మినహా మిగిలిన 4గురిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి నుంచి 6 లక్షల రూపాయల విలువైన 12 కిలోల గంజాయి, మారుతి వ్యాన్, చరవాణిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మన నెగ్లిజెన్స్ ఇక తర్వాత మీకు తెలియదేముంది దాని మీద ఒకవేళ పేరు చెప్పినా మళ్ళీ మీరు వాడిని అలర్ట్ చేస్తారు. మీకు మీ నోటీస్కి ఏదైనా వచ్చినా మీరు చెప్తే ఇంకా దాని మీద కూడా మనకేంది గోదావరి ఖని సబ్ డివిజనల్ పోలీస్ గోదావరి ఖని సబ్ డివిజన్ ఏసీపీ రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సిఐ కృష్ణకుమార్, ఎస్ఐ ఉదయ్ కిరణ్ ప్లస్ వాళ్ళ ఫోర్స్ మన మెటీరియల్ గేట్ దగ్గర ఎన్టీపీసీ మెటీరియల్ గేట్ దగ్గర వెహికల్ చెక్ చేస్తూ ఉంటే ఒడిశా నుంచి ఒక వైట్ కార్ నంబర్ వచ్చేసి ఓడి 34B6643 దాన్ని ఆపి చెక్ చేస్తే డిక్కీలో 12 kg గాంజా దొరికింది. దాని కాస్ట్ వచ్చేసి 6 lakhs. అయితే ఒడిశాకు చెందిన రాజీవ్ కుమార్ నాయక్ 35 years, బలిమెల గ్రామం, మల్కాజ్గిరి జిల్లా, ఒడిశా. ఎస్కే బషీర్ 34 years, బలిమెల, మల్కాజ్గిరి, ఒడిశా. చైతన్య మాడి 41 years, తెంతులిగూడ, మల్కాజ్గిరి, ఒడిశా. గౌతమ్ రాయ్ 28 years, MV 123 విలేజ్, మల్కాజ్గిరి, ఒడిశా. సిద్ధార్థ రంజన్ దాస్ 34 years, బలిమెల, మల్కాజ్గిరి, ఒడిశా. వీళ్ళ దగ్గర 12 kg గంజాయి, ఈ కార్, 3 మొబైల్ ఫోన్స్ని సీజ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళకి ఎవరైతే ఈ గంజాయి అమ్మిండో ఆ వ్యక్తి ఒకటి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతన్ని ఒక స్పెషల్ పార్టీ టీం పంపించడం జరిగింది. దీంట్లో పనిచేసిన మా ఈ గంజాయిపై గోదావరి ఖని డివిజన్ ఉత్పాదం అవుతుంది. దీనికి మెయిన్ కారకుడైన మా ఏసీపీ రమేష్, సిఐ కృష్ణకుమార్, ఉదయ్ కిరణ్ ప్లస్ వాళ్ళ టీంకి సూటబుల్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది.